సూర్య కోపంగా పార్కింగ్ దగ్గర నానమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆవిడ విధి చెయ్యి పట్టుకొని సూర్య దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరినీ చూడగానే సూర్య మౌనంగా కారు స్టార్ట్ చేశాడు. అనసూయమ్మ గారు కూడా మౌనంగానే ఉన్నారు. విధికి మాత్రం మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూనే సూర్యని అనసూయమ్మని చూస్తూ విధి కూడా మౌనంగానే ఉండిపోయింది. డాడ్, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నేను అందుకే చెప్తాను, మీరు అమ్మని బయటికి తీసుకొని రావద్దు అని. కొడుకు సంతోషం కన్నా పరాయి వాళ్ళ సంతోషమే ఆవిడకి ముఖ్యం అనుకుంటా. రాధిక వాళ్ళ అమ్మ నాన్న మన గురించి ఏమనుకుంటారు? ముందు అమ్మని ఏడవద్దని చెప్పు. అరుణ్, ఎందుకురా అంత కఠినంగా మాట్లాడుతున్నావు? జానకి పరాయిది కాదు, నీ తల్లి. తనతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని బాలరాజు అన్నాడు. అరుణ్ కొద్దిసేపు కోపాన్ని పక్కన పెట్టేసి జానకి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, సారీ, ఇంకెప్పుడు అలా మాట్లాడను. నువ్వు కూడా ఇంకెప్పుడు పరాయి వాళ్ళ కోసం ఆలోచించకూడదు అని చెప్పాడు. జానకి కన్నీళ్లను తుడుచుకొని బాధని గుండెల్లోనే దాచుకొని రాధిక వాళ్ళ అమ్మ నాన్నలను కలిసింది. కూతురి సంతోషం కన్నా స్నేహం ఏమీ గొప్పది కాదు అని శంకర్ మహేంద్రతో ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేసి బాలరాజుతో కొత్త స్నేహాన్ని బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బాలరాజు గారికి రాధిక కుటుంబం బాగా నచ్చింది. శంకర్ కూడా బాలరాజు కుటుంబంతో బంధుత్వం కలుపుకోవడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. అరుణ్ నమ్మలేకపోతున్నాడు. సంతోషం పెట్టలేక రాధికకి అందరి ముందే ప్రపోజ్ చేశాడు. రాధిక కూడా అరుణ్ లవ్ని యాక్సెప్ట్ చేసింది. వీళ్ళిద్దరూ అందరికీ దూరంగా లాంగ్ డ్రైవ్ చేస్తూ బయటికి వెళ్ళిపోయారు. బాలరాజు, శంకర్ డ్రింక్ చేస్తూ బిజినెస్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. జానకి గారు ముభావంగా ఉండడంతో రమాదేవి ఆమె చెయ్యి పట్టుకొని, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది. లేదు, అలాంటిదేమీ లేదు అని చెప్పింది. మరి మీరు ఎందుకని అలా ఉన్నారు? మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒకటి అడగనా అని రమాదేవి అన్నది. అడగండి, నాకు తెలిసిన విషయమైతే తప్పకుండా చెప్తాను అని జానకి అన్నది. మీరు ఎందుకని ఇందాక సూర్యని వాళ్ళ నానమ్మని చూసి పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చారు అని అడిగింది. జానకి తడబడుతూ, పశ్చాత్తాపమా? అలాంటిది ఏమీ లేదు. నా కొడుకు అరుణ్తో సూర్య గొడవ పడుతున్నాడు అని నాకు బాధగా అనిపించి ఏడు చేశాను అంతే అని మాట దాటేసింది. ఆమె మాట వణుకుతుంది. అరచేతుల్లో చెమటలు పట్టేశాయి. అది గమనించిన రమాదేవి జానకిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు అని ఆ టాపిక్ గురించి మాట్లాడకుండా అక్కడితోనే ఆపేసింది. మీకు నా కూతురి గురించి తెలియదు కదా, ఇంతకుముందు సూర్యతో పెళ్లి ఫిక్స్ చేశాము అంటూ జరిగింది వివరించి చెప్పింది. ఓ, అలా జరిగిందా? నేను వేరే అమ్మాయి అనుకున్నాను. అయితే సూర్య పెళ్ళి రాధికతోనే జరగాల్సిందా? పోనీలేండి, ఏది జరిగినా అంతా మన మంచికే. విధి కూడా చాలా మంచి అమ్మాయి. సూర్యని అర్థం చేసుకుంటుంది, ఆ ఇంట్లో వెలుగు నింపుతుంది అని జానకి అన్నది. సూర్య ఇంటి దగ్గర నానమ్మని విధిని డ్రాప్ చేశాడు. అనసూయమ్మ ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా సూర్య వినకుండా ఒంటరిగా బయటికి వెళ్ళాడు. మహేంద్ర గారు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చారు. రాధమ్మ ఆయనకి భోజనం వడ్డించింది. విధి అనసూయమ్మ గారి దగ్గర కూర్చొని ఉంది. మహేంద్ర గారు బాగా అలసిపోవడంతో రెస్ట్ తీసుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళబోయాడు. మహేంద్ర, నీతో మాట్లాడాలి అని అనసూయమ్మ అనగానే ఆయన తల్లి దగ్గరికి వచ్చాడు. ఆమె విధి వైపే చూసింది. అమ్మమ్మ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను గదిలోకి వెళ్తాను అని విధి అన్నది. అక్కర్లేదు, నువ్వు కూడా ఇక్కడే ఉండు. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు, అంతా నీ వల్లే. ఈ ఇంట్లో ఏం జరిగినా
నీకు కూడా తెలియాలి కదా అని అనసూయమ్మ అన్నది. మహేంద్ర, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. రేపు ఉదయం గుడిలో వ్రతం జరగాలి. సాయంత్రం ఇంట్లో సూర్యకి విధికి రిసెప్షన్ జరిపించాలి. అందరినీ నువ్వే ఇన్వైట్ చెయ్యి అని చెప్పింది. అమ్మా, ఇంత సడన్గా చెప్తే ఎలా అని మహేంద్ర అన్నాడు. ఒరేయ్, అన్ని ఏర్పాట్లు నేను ముందుగానే చేయించాను. నువ్వు కేవలం ఫంక్షన్కి అందరూ అటెండ్ అయ్యేలా చూడు అని చెప్పింది. సరే, నీ ఇష్టం అంటూ మహేంద్ర ఫోన్ తీసుకొని అందరినీ ఫంక్షన్కి ఇన్వైట్ చేశాడు. అమ్మా, నాకు చెప్పిన పని పూర్తయింది. ఇక నేను వెళ్ళి పడుకోవచ్చా అని మహేంద్ర అడిగాడు. వెళ్ళు నాన్న, ఉదయం త్వరగా నిద్ర లేవాలి అని అనసూయమ్మ చెప్పింది. విధికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అమ్మమ్మ గారు అని చిన్నగా పిలిచింది. ఏంటి విధి, నాతో ఏదైనా చెప్పాలా అని అడిగింది ఆమె. లేదు, అవును అన్నట్టు విధి తల అడ్డదిడ్డంగా ఊపేసింది. అనసూయమ్మ నవ్వుతూ, నువ్వు సూర్య గురించే అడగాలి అనుకుంటున్నావు కదా, వాడు వచ్చేస్తాడులే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, లేదంటే రేపు నువ్వు అలసిపోతావు అని నవ్వుతూ చెప్పింది. అమ్మమ్మగారు, అది కాదు, ఇప్పుడు ఈ ఫంక్షన్ అవసరమా అని విధి అడిగింది. అవసరమా అంటే నేను ఏమీ చెప్పలేను, కానీ మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అంటే రేపు వ్రతం మాత్రం ఖచ్చితంగా జరిపించాల్సిందే అని చెప్పింది. విధికి నవ్వొచ్చింది. బంధమే బడపడలేదు, ఇక మాతో వ్రతం జరిపించే ప్రయోజనమే ఉంది అని చిన్నగా అన్నది. కానీ ఆమె అన్న మాటలు అనసూయమ్మకి స్పష్టంగా వినపడ్డాయి. విధి, ఏం మాట్లాడుతున్నావు? మనకి ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నా మనవడు సూర్య ఎలాంటివాడో నీకు పూర్తిగా తెలీదు. వాడు బంధాలకి ఎంతగానో విలువనిస్తాడు. ఒక్కసారి నువ్వు వాడితో ప్రేమగా మాట్లాడి చూడు. వాడి నిన్ను ఎంతగా ఆదరిస్తాడో అప్పుడు తెలుస్తుంది. వాడు ఎవరిని అంత సులువుగా మరిచిపోడు. తల్లి ప్రేమని మరవలేక ఆమె చేసిన మోసాన్ని ప్రతి క్షణం తలచుకుంటూనే ఎంత శోభ అనుభవిస్తున్నాడో వాడికే తెలియాలి. నువ్వు వాడి మనసుకి తగిలిన గాయాన్ని తగ్గించాలి. అంతేకాని నువ్వు కూడా వాడికి గాయాన్ని మిగిలించి దూరం పెట్టకు అంటూ విధి చేతులు పట్టుకొని ఏడ్చేసింది. అమ్మమ్మగారు, మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. అసలు ఏం జరిగింది? సూర్య వాళ్ళ అమ్మ ఎవరు? ఆవిడ నిజంగానే బ్రతికే ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఒకవేళ చనిపోతే ఆవిడ ఫోటో కూడా ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదేంటి అని విధి ఉదయం నుండి తన మనసులోనే దాచుకున్న ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాలి అంటూ అనసూయమ్మ గారిని అడిగింది. అరుణ్, రాధిక ఒక పార్కులో కూర్చొని వారి మధ్య ఉన్న ప్రేమని ఒకరికి ఒకరు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. సూర్యకి బాధగా అనిపించినప్పుడు రాధికకి ఫోన్ చేసేవాడు. ఆమెకు నచ్చిన పార్కుకి సూర్యాని తీసుకొని వెళ్ళేది. అక్కడ వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద కూర్చొని ఒకరి బాధని ఒకరు షేర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా సూర్య అతనికి తెలియకుండానే అదే పార్కుకు వచ్చాడు. ఆ పార్కుని చూడగానే రాధికనే గుర్తుకు వచ్చింది. వాళ్ళిద్దరూ కూర్చునే ప్లేస్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ రాధిక, అరుణ్ ఉన్నారు. వాళ్ళిద్దరిని చూడగానే సూర్య తిరిగి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అప్పుడే రాధిక ఫోన్కి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది. మెసేజ్ని చూడగానే రాధిక నవ్వుతూ, అరుణ్, ఇది చూడు, సూర్యకి విధికి రిసెప్షన్ అంట అని ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. అరుణ్ వెళ్ళిపోతూ ఉన్న సూర్యని చూసి ఒక ఆలోచన చేశాడు. వీడు విధితో సంతోషంగా ఎలా ఉంటాడో నేను చూస్తాను అని కావాలనే అతని కార్ దగ్గరికి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ, విధి, విధి, నువ్వు కంగారు పడకు, నేను వచ్చేస్తున్నాను, నేను తీసుకొని వెళ్తాను అని అరుణ్ అన్న మాటలు సూర్య విన్నాడు. సూర్య అరుణ్ చెప్పిన మాటలని పదే పదే గుర్తు చేసుకుంటూ స్పీడ్గా ఇంటికి చేరుకున్నాడు. విధి అనసూయ అమ్మగారు చెప్పిన కొన్ని నిజాల గురించి ఆలోచిస్తూ మంచంపై కూర్చుని ఉంది. సూర్య కోపంగా గదిలోకి వెళ్ళాడు. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? నా ఇంట్లో ఉంటూ ఆ అరుణ్కి ఫోన్ చేసి రమ్మని చెప్తావా?
నువ్వు వాడితో వెళ్ళిపోతే నేను చూస్తూ కూర్చుంటానా? అసలు నీకు మనసు ఉందా? వాడిని ఎలా ప్రేమించావు? నిన్ను వదిలేసి ఆ రాధికని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంతా తెలిసినా కూడా మళ్ళీ వాడితోనే వెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తున్నావా? మా పరువు తీయాలని చూస్తే ఈసారి నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. అయినా నీలాంటి ఆడవాళ్ళు ఎప్పటికీ మారరు, మోసం చేస్తూనే ఉంటారు అని సూర్య నోటికి వచ్చినట్టు వాగుతూనే ఉన్నాడు. ఇక చాలు ఆపండి. నేను ఏ తప్పు చేయలేదు. అసలు నా దగ్గర ఫోనే లేదు కదా, మరి అరుణ్తో ఎలా మాట్లాడతాను అని విధి అన్నది. కానీ సూర్య విధి మాటలని పట్టించుకునే పరిస్థితిలో లేడు. అసలు నువ్వు అరుణ్ని ప్రేమించావా, లేక వాడితో నీ అవసరాలు తీర్చుకుంటున్నావా అని సూర్య అనగానే విధికి కోపం వచ్చింది. సూర్య అంటూ అతనిపైకి చెయ్యెత్తింది. ఎంత పొగరే నీకు, నా మీదకి చెయ్యెత్తావు? నీ పొగరిని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు అంటూ సూర్య విధి చేతిని వెనక్కి తిప్పి పట్టుకొని ఆమెని ఎటు కదలనివ్వకుండా చేశాడు. సూర్య, ప్లీజ్, నొప్పిగా ఉంది, వదిలేయ్ అని గింజుకుంటూ ఉంది. వదలడానికి కాదే పట్టుకుంది అంటూ ఆమె అనువనువని అతని కోపానికి కరిగిపోయేలా ప్రవర్తించాడు. అలారం సౌండ్ రావడంతో సూర్య మత్తుగా నిద్రలేచాడు. కళ్ళు నలుచుకుంటూ గదిని చూశాడు. అంతా చిందరవందరగా ఉంది. అతని ఒంటిపై ఉండాల్సిన బట్టలు ఎక్కడా ఉన్నాయి. వాటిని చూడగానే సూర్యకి రాత్రి జరిగిందని గుర్తుకు వచ్చింది. తల పట్టుకొని కూర్చొని బాధపడ్డాడు. విధి, విధి ఎక్కడా అని గది మొత్తం వెతికి చూశాడు. హడావిడిగా డ్రెస్ వేసుకొని కిందకి పరుగు తీశాడు. నానమ్మ, నానమ్మ అని పిలిచాడు. ఒరేయ్ సూర్య, విధి ఎక్కడా? పూజకి టైం అవుతుంది, త్వరగా తనని రమ్మని చెప్పు అని అనసూయమ్మగారు అన్నారు. సూర్యకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నా వల్లే విధి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను తనతో అలా ప్రవర్తించి ఉండకూడదు. అసలు నాకు ఏమైంది? ఎందుకలా చేశాను? విధిని క్షమించమని ఎలా అడగాలి? అసలు తను ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎలా తెలుసుకోవాలి అని బాధపడుతూ విధి, ప్లీజ్ ఇంటికి తిరిగిరా అని మనసులోనే అనుకుంటూ విధిని వెతకడం కోసం బయటికి వెళ్ళాడు.